హాయ్ ఎవ్రీవన్. సో ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. సో నాకు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మోటో అప్డేట్ అనేది వచ్చింది. సో ఆ అప్డేట్లో ఏమేమి చేంజెస్ జరిగాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సో తప్పక 10 మంది దీన్ని చూడాలనే ఉద్దేశంతోనే చేశాను. సో ఫర్దర్గా మీకు మోటో నుంచి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా సో డెడికేటెడ్ వీడియో అనేది పక్కాగా చేసి మీ ముందుగానే తెస్తాను. సో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. హలో ఎవ్రీవన్. సో నాకు 7th మార్చ్ 2025 సిస్టమ్ అప్డేట్ వచ్చింది. సో ఒకసారి మోటో ఫోన్లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ go to settings, click system updates. సో చూసారు కదా, అప్డేట్ స్టేటస్, యువర్ సిస్టమ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ టు v1um35h.10/67/3 ఆన్ 7th March 2025 at 7:55 AM అప్డేట్ చేశాను. సో చెకింగ్ ఫర్ అప్డేట్స్. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఓకే, సో దిస్ ఇస్ ద మోటో ఎడ్జ్ 50 Pro లేటెస్ట్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ ఈ అప్డేట్స్లో మనకి ఇంకా ఏమేమి చేంజెస్ జరిగాయో చూద్దాం ఒకసారి. సో గో టు పర్సనలైజ్ అండ్ థీమ్స్. సో చూసారంటే మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ థీమ్స్లో. ఒకటి డిఫాల్ట్, మోటో, సీవే, హనీ, మెర్లాట్. సో ఇవి థీమ్స్. సో మీరు ఏదిగా ఉన్నా క్లిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గో టు ఫోన్స్ స్టైల్కి వెళ్ళారంటే మీరు ఇక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్స్ కనపడుతున్నాయి కదా. సో ఈ లెటర్స్ మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. సో స్టైల్ని బట్టి ఇక్కడ ఉన్నాయి. సో డిఫాల్ట్, ఆండ్రాయిడ్, స్లాబ్, స్క్వైర్, ఫోన్ స్పేస్, గ్రోటెస్క్, ఫోంట్ వర్క్, శాండ్స్. సో ఇది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కలర్స్. సో మీరు ఇక్కడ కలర్స్ చూసారు కదా, నోటిఫికేషన్స్కి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బేసిక్ కలర్స్, ఈ కలర్స్ని మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లాక్ స్క్రీన్. సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ లాక్ స్క్రీన్. సో నెక్స్ట్ డిస్ప్లే సైజు, టెక్స్ట్. సో ఇక్కడ మీకు ఫోన్ సైజు ఎంత కావాలి. సో ఇప్పుడు మనకి యాప్స్ కింద కనపడుతున్నాయి కదా. సో అక్కడ మన ఫోన్ సైజు సో డిక్రీజ్ చేసుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే సైజు. సో మనం ఐకాన్స్ సో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బోల్డ్ టెక్స్ట్. సో ఇది ఎనేబుల్ చేసుకున్నామంటే మనకి బోల్డ్ టెక్స్ట్ అనేది అప్లై అవుతుంది. సో నెక్స్ట్ హై కాంట్రాక్ట్ టెక్స్ట్. సో ఇవి మీరు అన్నీ చూసుకోవచ్చు ఈ అప్డేట్స్లో. సో నెక్స్ట్ లేఅవుట్స్. సో ఇక్కడ చూసారు కదా, సో హోమ్ స్క్రీన్ లేఅవుట్స్. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ 5x7, 5x6, 5x5, 4x7, 4x6, 4x5, 4x4, 3x4, 2x2. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. సో నెక్స్ట్ మీకు ఏది ఇష్టమో అది మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేశారంటే సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ ఇంకా తెలిసినవి. ఫింగర్ ప్రింట్ యానిమేషన్. సో ఈ మోటోకి ఫింగర్ ప్రింట్ అనేది. సో బ్లూమ్ ర్యాంగ్ అనేసి ఇదొకటి. సో నెక్స్ట్ క్రోమా డైల్. సో ఈ మాదిరిగా మనకి ఇది చూపిస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. సో నెక్స్ట్ రేడియల్ వేవ్స్. సో ఈ మాదిరిగా ఒక వేవ్స్ మాదిరిగా ఫామ్ అవుతాయి. సో మన ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు ఈ మాదిరిగా రావడం జరుగుతుంది. సో నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఎడ్జ్ లైట్.
సో మీరు ఇక్కడ చూసారు కదా ఎడ్జ్ లైట్. సో ఇక్కడ కలర్స్ ఉన్నాయి. సో మీకు ఇష్టమైన కలర్స్ సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ మీకు చేంజ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు పైన డిస్ప్లేలో. సో చూసారు కదా సో ఎలా చేంజ్ అవుతున్నాయో. సో అట్లా మీ ఇష్టం. సో నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఫైనల్గా చెప్పుకోవాల్సిందే ఐకాన్ షేప్స్. సో ఇప్పుడు మన ఫోన్లో ఐకాన్స్ ఇప్పుడు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా, చూడొచ్చు. సో మనం సర్కిల్ షేప్లో కానీ, స్క్వేర్ షేప్లో కానీ, సో నెక్స్ట్ సేమ్ ఈ షేప్లో కానీ, సో బబుల్ షేప్లో కానీ, సో ఈ మాదిరిగా సో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సేవ్. ఓకే, కన్ఫర్మ్ సేవ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ అప్డేట్ ఇన్ మోటో ఎడ్జ్ 50 Pro. సో మీకు నచ్చితే సో సబ్స్క్రైబ్ చేసి సో లైక్ కొట్టండి.